తదుపరి ధనస్సు రాశి. ధనస్సు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదము. కుటుంబంలో చిరాకులు, చికాకులు, మనస్సుకు ఆందోళన, ఏదో తెలియని మానసిక అశాంతి, ఆస్తి వివాదాలు నెలకొంటాయి. సన్నిహితులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కొన్ని కార్యక్రమాలు మందగిస్తాయి, అనుకున్నంత రీతిగా వెళ్ళకపోవచ్చు. రాబడి తగ్గి అవసరాలు పెరిగే సూచన కనబడుతోంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు కొంత నిరాశకు లోనయ్యే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో ఆటుపోట్లు కనబడుతున్నాయి. రాజకీయ వర్గాల వారు, క్రీడాకారులకు అంచనాలలో పొరపాట్లు కనబడతాయి. అంటే రాజకీయ వర్గం వారికి, క్రీడాకారులు కూడా మీ అంచనాలు తారుమారయ్యేటట్టుగా కనబడుతోంది కాబట్టి ఆందోళన చెందకండి. విద్యార్థులు మరింత శ్రద్ధ వహిస్తేనే తప్ప మీరు ఉన్నతిని సాధించలేరు. మహిళలకు అంతగా అనుకూలించదు ఈ రోజు, కానీ నిరాశ చెందకండి. మీకు అనుకూలించే రంగులు పసుపు, నేరేడు రంగు. మీకు ప్రతికూలమైన రంగు ఎరుపు రంగు కాబట్టి ఏదైనా కీలకమైన పని మీద మీరు బయటకు వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి మీరు వెళ్ళకపోవడమే చాలా మంచిది. మీరు పఠించవలసినది హనుమాన్ చాలీసా, హనుమాన్ ఆలయ దర్శనము. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. వీరికి రాబడి అంతగా కనిపించదు. ఆందోళన, మనశ్శాంతి లోపించడము, మిత్రులతో అకారణ విరోధాలు, ఆలోచనలు స్థిరంగా ఉండక అల్లకల్లోలంగా ఉంటుంది. భూ వివాదాలు అంటే భూమికి సంబంధించిన సమస్యలు, వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. శ్రమకు తగిన ఫలితం అయితే కనిపించదు. వాహనం విషయంలో నిర్లక్ష్య ధోరణి వద్దు. ప్రమాదాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ స్వయంగా, మీ సొంతంగా వాహనాన్ని నడపొద్దు. అయితే వ్యాపార వాణిజ్యవేత్తలకు కొత్త చిక్కులు తల ఎత్తే అవకాశం ఉంది. చాలా జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. అది తప్పని పరిస్థితి, తప్పక చేయవలసి రావచ్చు. రాజకీయవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు, శాస్త్రవేత్తలకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆ విద్యార్థులకు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయి నిరాశకు లోనయ్యే అవకాశం ఉంది. మహిళలకు ఆరోగ్య భంగం కలుగుతుంది. మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు, పసుపు. మీకు కలిసి రాని అంటే అనుకూలం లేని రంగు నేరేడు పండు రంగు కాబట్టి మీరు కీలకమైన పనికి కానీ ఏదైనా ముఖ్యమైన పని చేపట్టేటప్పుడు నేరేడు పండు రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలను ధరించకుండా ఉండడమే చాలా మంచిది. మీరు పఠించవలసిన స్తోత్రాలు నరసింహ స్తోత్రాలు పఠించండి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి కొత్త కార్యక్రమాలతో ముందుకు సాగిపోతారు. ఆర్థికంగా ఇబ్బందులను అధిగమిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తీరిపోయి ఊరట చెందే అవకాశం కనబడుతోంది. మీ ఆలోచనలను అమలు చేస్తారు. భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేమానురాగాలు పెరుగుతాయి. తరువాత వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు లావాదేవీల యొక్క ఆటుపోట్లలో మునిగి తేల్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగస్తులు మనోబలంతో ముందుకు సాగిపోయేటట్టుగా వారి వారి విధుల్లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. క్రీడాకారులు, శాస్త్రవేత్తలకు మంచి గుర్తింపు వచ్చేది ఈ రోజు. అయితే విద్యార్థులకు నూతన అవకాశాలు వస్తాయి కాబట్టి వారు దాన్ని చక్కగా చేతికి అందిపుచ్చుకోండి. మహిళలకు ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఈ రోజు గడుస్తుంది. మీకు అనుకూలమైన రంగులు నీలము, కాఫీ పొడి రంగు, ఎరుపు. మీకు ప్రతికూలమైన రంగు నేరేడు పండు కాబట్టి దాన్ని ధరించకుండా మీ కీలకమైన పనులను, కొత్త కార్యక్రమాలను చేసుకోండి. మీరు పఠించవలసినది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకము. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు యొక్క దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. కుటుంబంలో తగాదాలు తప్పనిసరి అవుతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. రాబడి అంతగా ఉండదు. నిరాశ పడకండి. ఆకస్మిక ప్రయాణాలు వస్తాయి. ఆలయాలు దర్శిస్తారు. అయితే కార్యక్రమాలలో అంటే మీరు తలచిన కార్యక్రమాలలో
ప్రతిబంధకాలు ఏర్పడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు తొందరపాటు నిర్ణయాలు కానీ, తొందరపాటు పనులు కానీ తగదు. దానివల్ల కోరి చిక్కులు తెచ్చుకునే అవకాశం కనబడుతోంది. భవిష్యత్తు ప్రణాళిక దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఈరోజు వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు వివాదాలు తప్పవు, ఆటంకాలు తప్పవు. కోరి మీరు చెడు అయ్యే అవకాశం కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా సమన్వయంగా ప్రవర్తించండి. విద్యార్థులకు ప్రోత్సాహము అంతగా ఉండదు. అయినప్పటికీ మీరు నిరాశ పడకండి. చిత్ర పరిశ్రమ వారు, శాస్త్రవేత్తలకు మరింత ఆలోచించి మీరు ముందుకు అడుగు వెయ్యండి. మహిళలకు వారి యొక్క అంచనాలు తప్పయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ నిరాశ పడకండి. మీకు అనుకూలమైన రంగులు నీలము, నేరేడు పండు, కాఫీ కలరు. మీకు ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. కాబట్టి మీరు ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఆకుపచ్చకు సంబంధించినటువంటి వస్త్రాలను ధరించి వెళ్ళకండి. ఆటంకాలు, చిక్కులు ఎదురవుతాయి. కాబట్టి మీరు పఠించవలసిన మంత్రము శివ పంచాక్షరి మంత్రము. శివ పంచాక్షరి మంత్రము అంటే ఓం నమ శివాయ అనే మంత్రము. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు దిన ఫలితాలు. నమస్తే అండి.